వేములవాడ రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలంటూ హుండీలో చీటీలు వేశారు కొందరు భక్తులు. ఆ చీటీల్లో దర్గా హటావో వేములవాడ బచావో అని రాసి ఉంది. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా ఈ చీటీలు బయటపడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. లేడీ అఘోరి ఆలయానికి వెళ్లి దర్గా తొలగించాలంటూ హంగామా చేశారు. తాజాగా హుండీలో వచ్చిన చీటీల్లో దర్గా హటావో వేములవాడ బచావో చీటీలు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. వేములవాడ గురించి ఏదైతే దర్గా ఉందో వేములవాడ లోపల ఆ దర్గా గురించి నేను ఎప్పుడైతే తీసేయాలని పోరాటం అనుకొని అక్కడికి నేను వెళ్ళడానికి చేశానో, ఫస్ట్ టైం వెళ్ళాను, అనౌన్స్మెంట్ ఇచ్చాను. మొన్న వెళ్ళినప్పుడు కూడా వేములవాడ రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలంటూ హుండీలో చీటీలు వేశారు కొందరు భక్తులు. ఆ చీటీలో దర్గా హటావో వేములవాడ బచావో అని రాసి ఉంది. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా ఈ చీటీలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. లేడీ అఘోరి ఆలయానికి వెళ్లి దర్గా తొలగించాలంటూ హంగామా చేశారు. తాజాగా హుండీలో వచ్చిన చీటీల్లో దర్గా హటావో వేములవాడ బచావో చీటీలు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇటు వేములవాడకు దర్గాకు సంబంధించి మాత్రం ఇటు కౌంటింగ్ చేసే క్రమంలో మాత్రం చిట్టీలు అయితే వెళ్ళాయి. ఇటు వేములవాడ రాజన్న హుండీలో దర్గా హటావో వేములవాడ బచావో అంటూ కూడా చిట్టీలు రాసి అయితే భక్తులు వేశారు. ఇది ఒక్కసారిగా చిట్టీలు అయితే అక్కడ కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది కనిపించడంతో మాత్రం వీటిని ఒక్కొక్కటిగా దాన్ని గమనిస్తున్నా వాటిని తొలగించారు అక్కడి నుంచి. అయితే దీనికి సంబంధించింది అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఇటు ఆ రాజన్న కొన్ని రోజులుగా కూడా ఇటు అఘోరి కూడా దర్గాను తొలగించాలంటూ కూడా ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో భక్తులు కూడా దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా ఇటు వేములవాడ రాజన్న ఆలయంలో ఏదైతే భక్తులు అయితే హుండీలో డబ్బులు వేస్తారో దానితో పాటు కూడా చిట్టీలు కూడా రాసి వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో దర్గా హటావో వేములవాడ బచావో అంటూ కూడా చిట్టీలు అయితే రాసిన మనం విజువల్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా అఘోరి కూడా దీనిపై స్పందించారు. దీంతో పూర్తి స్థాయిలో మాత్రం హిందువులందరూ ఏకమై మాత్రం పూర్తి స్థాయిలో ఇటువంటి దర్గాలను తొలగించాలని దీనికి సంబంధించి ఉద్యమం చేపట్టాలని కూడా అఘోరి అయితే పిలిపించినట్లు తెలుస్తుంది. దీనికి అదే విధంగా జోగులాంబ ఆలయంలో కూడా దర్గా ఉందంటూ దానిపై కూడా ఎప్పుడు వెళ్తానని దానిపై కూడా ఉద్యమం అయితే చేపడుతున్నట్లు కూడా అఘోరి అయితే స్పష్టం చేశారు. ఇటు పూర్తి స్థాయిలో రాజన్న ఆలయానికి వస్తున్న భక్తులు మొత్తం ఏకతాటిపై ఉండి ఉద్యమంలా కొనసాగిస్తేనే దాన్ని తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు పోలీసులు అడ్డుకుంటున్నారని, దానిపై ఎలాగైనా తాను వచ్చినా రాకుండా దానిపై ఉద్యమం అయితే చేపట్టాలని హిందూ బంధువులందరూ ఏకమై దాని వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గానైతే తొలగించాలని చెప్పేసి అఘోరి అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం అయితే హుండీ లెక్కింపు అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా చిట్టీలు అయితే వందల కొద్ది అయితే వస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు హుండీ లెక్కింపు ప్రతి హుండీ లెక్కింపు చేస్తున్న సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా పదుల సంఖ్యలో చిట్టీలు అయితే బయటపడుతున్నట్టయితే మనకు స్పష్టమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది ఆలయంలో ఉన్న దర్గానైతే తొలగించేందుకు కూడా ఇటు భక్తులు కూడా కోరుతున్నట్టు దీన్ని బట్టి చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఏకతాటి పైన హిందూ బంధువులు ఏకమై ఒక్కసారిగా ఆ రాజన్న ఆలయానికి వచ్చి అందరూ ఏకతాటిపై దర్గాను తొలగించాలని చెప్పేసి కూడా ఇటు అఘోరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.